హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టైం అయితే ఎర్లీ మార్నింగ్ టైం అండి. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారు. సో లంచ్ కోసం వస్తున్నారని చెప్పేసి కాల్ చేశారనమాట. సో నేను రెసిపీస్ అన్నింటిలో కూడాను ఏదైతే ఈజీగా అయిపోద్దో అదైతే చూస్ చేసుకోలేదు. కొంచెం టఫ్గా ట్రెడిషనల్గా వెళ్ళాలి నా రెసిపీలన్నీ కూడా అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఉండలు పులుసు చేద్దాం అనుకున్నాను. ఇదైతే కొంచెం కష్టం చేయడం అండ్ మా వాళ్ళందరికీ కూడా ఇష్టం. సో కొంచెం కందిపప్పు అండ్ జీలకర్ర కొంచెం నానబెట్టేశాను అనమాట. సో వాళ్ళైతే లంచ్ టైం చెప్పారు కదా, 10:30 ఆ తర్వాత వస్తానన్నారు. సో ఇంకా అమ్మాయికి కాలేజ్ కూడా ఉన్నది, ఇల్లు కూడా సర్దుకోవాలి, ఇవన్నీ బోల్డ్ అన్ని పనులు అనమాట. ఇంకా కొంచెం శనగ పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను అండ్ పప్పు కూడా చేద్దామని అనుకున్నాను అనమాట. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న రెసిపీలు అన్నీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అయితే అత్తయ్య గారు వాళ్ళు ఉండేది హైదరాబాద్లో. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా కొన్ని శ్రీకాకుళంలో కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసుకుందుకు వస్తున్నప్పుడల్లా మాతో కూడా కలవడానికి వస్తారు. సో ఇంకాను మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వాళ్ళతోటి. ఇంకా ఈ లోపల శనగపప్పు పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. శనగపప్పు, రెడ్ చిల్లీ, హింగువ అండ్ అవన్నీ కూడా ఫ్రై చేసుకొని చింతపండు కలిపేసి మిక్సీ పట్టేశాను. లాస్ట్లో కొంచెం హింగు నూనె అయితే వేసాను అనమాట. పచ్చడి ఈ రోజు అదిరిపోయింది అనుకోవచ్చు. అంటే పులుపు, ఉప్పు, కారం అన్ని సరిపోతే మరి 10 to 10 మార్కులు అయితే మనకి వచ్చేసినట్టే. ఇంకాను పక్కనే కొంచెం హింగు మిరపకాయలు ఉంచాను. ఒకవేళ ఈ పచ్చడికి ఇలా హింగు మిరపకాయలు నంచుకుంటాం కూడా మేము ఒక్కొక్కసారి, ఒకవేళ పచ్చడిలో కారం సరిపోకపోతే. ఇంకాను ఈ లోపలైతే పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇంకా ఈ లోపలైతే కందిపప్పు, జీలకర్ర అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇవైతే ఉండలు చేస్తాను. దీంతో పేస్ట్ తోటి ఉండలు చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ రెసిపీ అనుకోవచ్చండి. కందిపప్పు ఇంకా జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పచ్చి వెల్లుల్లి వేసానండి. ఆ తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే అత్త వచ్చిన తర్వాత చెప్పాను ఇలా చేశానంటే, ఆవిడ శనగపప్పుతో కూడా ఉండలు చేస్తారంట. అదొకసారి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. ఈ లోపల వేయించిన కందిపప్పు మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. ఒక్కొక్కసారి ఉడకపోతే మళ్ళీ కుక్కర్లో పెడుతుంటాను అన్నమాట. సో ఈసారి ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనం ఉండల పులుసు రెడీ చేసుకుంటున్నాము. కొంచెం మంచిగా హింగు తాలింపు వేసి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలే వేసాను. ఎందుకంటే ఈ పులుసులో ఉల్లిపాయలు వేయకపోయినా పర్వాలేదు. మనకి మెయిన్ వచ్చేసరికి పులుసులో మంచిగా ఉండలు విడిపోకుండా ఉడకాలన్నమాట. సో అది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు బిఫోర్ నానబెట్టేసి ఉంచేసాను అనమాట. సో అది వేసాను అండ్ కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వేసాను అనమాట. పులుసు లాస్ట్లో కొంచెం చిక్కబడుతుంది కూడా. ఇంకాను కొంచెం పసుపు, ఏదైతే సాల్ట్, ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే వేస్తేనే మనకి సరిగ్గా పడుతుంది అనమాట. అండ్ ఉండలు ఆ కందిపప్పు పేస్ట్ చేసినప్పుడే దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు వేసేసాను పులుసు గుండా. ఈ పులుసు గుండా కొంచెం శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర కలిపేసి డ్రై రోస్ట్ చేసేసి పొడి అయితే చేశానండి. ఇప్పుడైతే పులుసు హై ఫ్లేమ్లో మనం ఉడికించాలి. లో ఫ్లేమ్లో ఉడికించినప్పుడు ఉండలు ఇలా వేసామంటే మొత్తం విడిపోతుంది. ఇదే మెయిన్ పాయింట్ అనమాట. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ధ్యానం పెట్టేసి ఈ స్టేజ్లోనే ఉండలు విడిపోకూడదు. అండ్ వేస్తున్నప్పుడు అంటే ఉడుకుతూ బాయిల్ అవుతూ ఆ ఉండలు అయితే మనకి తేలిపోతాయి అనమాట బయటికి. సో ఇదిగోండి బోల్డ్ అని ఉండలు అయితే వేసాను. ఇవి ఏంటంటే పచ్చడి అన్నం కలుపుకుంటూ పక్కనే ఒక బౌల్లో వేడివేడిగా పులుసు అండ్ ఒక్కొక్కరికి 2-3 ఉండలు కూడా వేస్తాం అనమాట. అలా వడ్డిస్తాను. ఇంకా గెస్ట్ మెన్యూ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికి చెప్పాను మంచిగా మామిడిపళ్ళు దొరికితే తీసుకురండి, వాళ్ళకి తాంబూలంలో పెట్టి కూడా ఇస్తాను అండ్ భోజనంలో కూడా మామిడిపళ్ళు వడ్డిస్తే తింటారు కదా. సో ఇంకా ఇదిగా ఉండి బైగన్పల్లి మామిడిపళ్ళు తీసుకొచ్చి ఇవైతే కొంచెం కాయల్లాగా ఉన్నాయి. ఓ 2 days ఉంచేస్తే పండిపోతాయి అనమాట. సో ఇంకా మా అత్త కూడా వస్తున్నారు, మా అత్తగారు వాళ్ళతోటి. సో ఇంకా మామిడిపళ్ళని చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు మెనూ వచ్చేసరికి ఇదిగోండి స్వీట్స్, ఇవి చెన్నా స్వీట్స్ అనమాట. మా ఊర్లో ఇది ఫేమస్, కట్ పీస్ అంటారు, చాలా బాగుంటుంది. అండ్ వంకాయ, మెంతికారం, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా అయితే చేశాను అనమాట. ఏదైతే వాళ్ళకి చాలా ఇష్టమో అది చేశాను. అండ్ రైస్ వేడివేడిగా ఉండాలని చెప్పేసి లాస్ట్లో వండాను అనమాట. రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ అప్పడాలు, ఇవైతే నువ్వుల అప్పడాలు అండ్ పెరుగు మిరపకాయలు కూడా చేసి రెడీగా ఉంచాను అనమాట. ఇదైతే నెక్స్ట్ డే అండి. వాళ్ళు వచ్చారు అండ్ భోజనం అది చేసేసి ఈవినింగ్ దాకా ఉన్నారు. మంచిగా ఫ్యామిలీ టైం అయితే మేము స్పెండ్ చేసుకున్నాము. బోల్డ్ అని కబుర్లు ఆడుకొని అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే వాళ్ళు బయలుదేరిపోయారు అనమాట.
అండ్ చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పావు తక్కువ అలాగా అవుతుంది. అండ్ నా రొటీన్లోకి అయితే వచ్చాను. అండ్ నిన్న కొంచెం వంటలు ఇవన్నీ మెస్సీగా ఉండాను. అంటే వాళ్ళతో మాట్లాడుతూ గిన్నెలు అవి తోమేశాను, బట్ వంటలు అస్సలు క్లీన్ చేయలేదు. ఇవన్నీ మనకి రోజు ఉండే పనులే కదా, సో తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి అలాగ ఉన్నానమాట. అండ్ ఇప్పుడు అమ్మాయికి కాలేజ్ కూడా ఉన్నది ఈరోజు. సో ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టాను, అండ్ అవి అయిపోయి వేడి ఎక్కిపోయాయి. మా ఇంట్లో 12 నెలలు వేడి నీళ్ళే పోసుకుంటామండి. అంటే వింటర్ అయితే కొంచెం ఎక్కువ వేడిగా పోసుకుంటాం, అండ్ సమ్మర్ అయితే కొంచెం చల్లనీళ్ళు ఎక్కువగా కలిపేసి పోసుకుంటాం అనమాట. సో అదొక అలవాటు అయిపోయింది. సో ఇంకాను సింక్లో కొంచెం వేడి నీళ్ళు అయితే వేసానండి, కొంచెం నీట్గా ఉంటున్నది ఈ మధ్యన. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి క్లీనింగ్ పనులకు అయితే వచ్చేసాను. నాకైతే వంటిల్లు ఒక రోజు క్లీన్ చేసుకోకపోతే చాలండి, అడవిలాగా రెడీ అయిపోతుంది. అండ్ రెండో రోజుకి పని అయితే చాలా టఫ్గా ఉంటుందన్నమాట. అండ్ పప్పు ఇవన్నీ ఉడికించాను కదా నిన్న, స్టవ్ పైన అంతా కూడా పడి దానిపైన నేను మళ్ళీ టీ చేసేస్తాను. అండ్ నైట్ డిన్నర్ కూడా చేసేసరికి ఆ స్టాండ్స్ అన్ని కూడా చాలా మరకలు అయిపోయాయి అనమాట. అండ్ బేసిక్గా స్టవ్ కింద పార్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వదిలేసానంటే, ఇప్పుడు మళ్ళీ దానిపైన మళ్ళీ వండేసానంటే ఒకటి నాకు నీట్గా ఉండదు, అండ్ నెక్స్ట్ అయితే పని ఇంకా హార్డ్ అయిపోతుంది కదా నాకు. సో అని చెప్పేసి ఇదిగోండి మంచిగా గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని, క్లీనింగ్కి ఒక అరగంట పట్టేసింది నాకు ఈ రోజు అయితే. ఇంకాను మొత్తం క్లీనింగ్ చెప్పాను కదా, అరగంట తర్వాత బిఫోర్ ఆఫ్టర్ లుక్ నేనే చూసుకున్నాను. చాలా రిలాక్స్గా అనిపించింది, ఎందుకంటే కౌంటర్ టాప్ పైన నేను వెజిటబుల్ కట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ పార్ట్ అంతా కూడా నాకు ఆ సెక్షన్ నీట్గా ఉండాలి. సో నీట్గా ఉంది కదా. ఇంకాను నెక్స్ట్ బేసిక్ పనుల్లోకి అయితే వచ్చేసాను. పాలు మరిగించడం, తోడు పెట్టడం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా. ఇంకా మీ సంగతులు ఏంటండి? వీడియోస్ కనుక చూస్తున్నారా? తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మన కంటెంట్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకాను ఒక్కొక్కరు అలా ఫ్రెష్ అయ్యి వస్తుంటే వాళ్ళకి కాఫీ అయితే కలిపేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఒకేసారి కాఫీ అలాగుండదు, ఒక్కొక్కరు వస్తుంటారు ఫ్రెష్ అయిపోయి, వాళ్ళకి వాళ్ళ టైంలో అయితే అందిస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఈ లోపల కాఫీ సెక్షన్ అవుతుండగానే ఈ లోపల అయితే వెజెస్ కట్ చేసేస్తున్నాను. ఈరోజు సింపుల్గా వంకాయ మెంతికారం చేస్తానండి. మెంతిగుండ అయితే నిండుకుంది. సో ఇంకా నేను మెంతిగుండ ఎలా చేస్తున్నానంటే ఈ వీడియోలో కూడా యాడ్ చేశాను, అది ఆఫ్టర్నూన్ చేశాను కాబట్టి నెక్స్ట్ అయితే నేను ఆ వీడియో యాడ్ చేశాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం కదా, ఒక మంచి చట్నీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీ పిల్లలు కూడా వెరైటీలే కావాలి అంటే, రెగ్యులర్వి బోర్ కొడుతుందంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకున్నానండి, తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు చాలా తక్కువ తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ 4 మెంబర్ టు 5 మెంబర్ వరకు ఈజీగా సరిపోతుంది చట్నీ. ఎక్కువగా చట్నీలు చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అనేది నేను అలా చేయను అనమాట. ఏ పూట కాస్తే అంతే చేస్తాను. ఇప్పుడైతే వేసాను కొంచెం పసుపు అండ్ సాల్ట్. ఇవన్నీ అంటే టమాటాలు మనకి పచ్చివాసన ఉండకూడదు, లేకపోతే చట్నీ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంకా టమాటా ఎలాగో వేసాను కాబట్టి కొంచెం చింతపండు చాలా తక్కువ వేసాను అనమాట. అండ్ చట్నీ వేయించేసాను కదా, అది చల్లరడానికి టైం పడుతుంది. ఈ లోపల ఇప్పుడైతే అమ్మకి కాఫీ ఇచ్చే టైం అయింది. ఇంకా కాఫీ ఇంకా టీ ఏదైనా కూడా అమ్మ అయితే ఓన్లీ కాఫీ టీ తీసుకోదు, పక్కనే బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఇవైతే తీసుకుంటూ ఉంటుంది. సో ఇంకాను ఎక్కువ తినదు కదా, 2 తీసుకుంటుంది. మిగతా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఇదైతే ఐస్ క్రీమ్ బాక్స్ అండి, ఇవైతే 8 టైట్గా ఉంటున్నాయి అనమాట. అంటే సెపరేట్గా కంటైనర్లు ఇవన్నీ నేను తీసుకోను ఎప్పుడు కూడా. ఏవైతే మంచి వస్తుంటాయంటే అది మళ్ళీ నేను రీయూజ్ చేస్తూ ఉంటానండి. సో ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనకి ఇంట్లో బేసిక్గా ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే బోల్డ్ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ చక్కగా నేనైతే ఉంచుకొని నీట్గా మిగతా గ్రాసరీ అయినా ఏవైనా కూడా నేను రిఫిల్ చేస్తూ ఉంటాను. సో ఇదిగోండి అమ్మ కోసం అయితే రెడీ చేసేస్తాను కాఫీ అండ్ రస్కు. ఇప్పుడైతే చట్నీ అంటే మిక్సీ పడడానికి టైం వచ్చింది, చల్లారిపోయాయి పల్లి ఇంకా టమాటా ఇవన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ వేసాను. అంటే రెడ్ చిల్లీ వేయొచ్చు, కానీ ఏంటంటే రెడ్ చిల్లీ ఎక్కువ ఘాటుగా ఉంటున్నది అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం టేస్టీగా బాగుంటున్నది మా వాళ్ళకి అన్నారు. సో చట్నీ రెడీ చేసేసుకున్నాను అండ్ అప్పుడే వచ్చే వాటర్. సో ఈ టైం అయితే నాకు అస్సలు కన్వీనియంట్ కాదు. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి, లేకపోతే రెండో పూట వస్తే కొంచెం నాకు టైం కుదురుతుంది. ఎందుకంటే మార్నింగ్ వంట టిఫిన్ ఇవన్నీ రెడీ చేసుకునేతో పాటు మిగతా పనులు అంటే వాటర్ వచ్చిందంటే నేను బేసిక్గా ఇంకా అమ్మ కూడా వచ్చి అనింది, నేను పడతాను వాటర్ ఫిల్ చేస్తాను, నువ్వు మిగతా పనులు చూసుకో అని చెప్పేసి అనింది. ఇంకా ముందుగానే దెబ్బ రొట్టెలు అయితే వేసేసాను ఇద్దరికీను. ఇప్పుడైతే వడ్డించేసాను. దెబ్బ రొట్టెలు అయితే కొంచెం కడుపు నిండుగా ఉంటున్నది అని చెప్పేసి అనింది అనమాట, ఇడ్లీకి పోల్చుకుంటే.
ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30. ఇంకా టిఫిన్లు అవి వడ్డించేసాను, వాళ్ళు తింటున్నారు. ఈ లోపల అమ్మ కూడా కొంచెం వాటర్ ఫిల్ చేసేసింది. ఇంకా వాటర్ వస్తుంటే మనసు అప్పలేదు, చెప్పాను కదా బట్టలు కొంచెం ఉన్నాయి. అవన్నీ కూడా ఉతికేస్తూ పని అయిపోతుందని చెప్పేసి బట్టలు ఉతికేసి మిషన్ కూడా దాని జాగాలో పెట్టేసి మిగతా వంట కూడా కంప్లీట్ చేశాను. ఈరోజు ఏంటి వండానో చెప్పలేదు కదా, పల్చగా కొంచెం పెసరపప్పు చేశాను తాలింపు వేసి, ఇంకా వంకాయ కూర. ఇదైతే మధ్యాహ్నం టైం, అంటే ఈ వ్లాగ్లో నా ఆఫ్టర్నూన్ రొటీన్ వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నైతే పల్లీలు చట్నీ కోసం కొంచెమే ఫ్రై చేశాను. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసేసి నేను స్టోర్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే పురుగు పట్టకుండా అంటే నీట్గా బాగుంటుంది, పాడవకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మాత్రం పల్లీలు నాకు చాలా రోజులు వెళ్ళిపోతాయి, రెగ్యులర్గా పల్లీ చట్నీ తినరు కదా. సో కాబట్టి ఇదిగోండి వేయించేసాను. ఇలా వేయించుకునే పల్లీలు మనకి వంటింట్లో ఉన్నాయనుకోండి, చక్కగా ఓ 2 పలుకులు నోట్లో వేసుకుంటే మనకు కూడా ఎనర్జీగా ఉంటుందన్నమాట. సో ఫ్లవర్ బేసెస్ అయితే ముందు రోజు క్లీన్ చేసి ఉంచానన్నమాట. ఇప్పుడైతే దాని ప్లేస్లో ఇలా సెట్ చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందరే చెప్పాను కదా, మా అమ్మాయికి మార్నింగ్ షిఫ్ట్ కాలేజ్ అని. అంటే తను వచ్చే లోపల నేను ఏవైనా పనులు అవి ఉంటే పెండింగ్ ఉంటే మధ్యాహ్నం పూట అది నేను పూర్తి చేసేసుకుంటూ ఉంటాను. ఈవినింగ్ మరి ఇంకేంటి ఇలాంటి పనులు అయితే పెట్టుకుని అనమాట, క్లీనింగ్ అలాంటివి. ఇంకా హాల్ కొంచెం సర్దేసిన తర్వాత ఇప్పుడైతే మెంతిగుండ నిండుకుంది, అదైతే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం శనగపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే ఈ పొడి మనకి సాంబార్ చేసుకోవచ్చు, మెంతిగుండ మనకి కర్రీ చేసుకోవచ్చు, పచ్చడిలో కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకోసం డ్రై రోస్ట్ చేశాను, ఆయిల్ వేయకుండా. ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనుకుంటాను. సో ధనియాలు కొంచెం వేసాను, కొంచెం రెడ్ చిల్లీ వేసాను. ఈ రెడ్ చిల్లీ చాలా ఘాటుగా ఉన్నాయండి, కాబట్టి చాలా తక్కువ వేసాను అనమాట. ఇవి కలిపేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేశానండి. పల్లీలు ఇంకా చల్లారలేదు, చల్లారితే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంకా మెంతిగుండలోనే కొంచెం చింతపండు వేసేసి మిక్సీ పడుతున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నానండి. ఇంకా చల్లారిపోతే కొంచెం పప్పులు కొంచెం నలగడానికి ఆ ఫ్రెష్నెస్ మరి ఉండదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఎప్పుడూ మిక్సీ పట్టేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, తను వచ్చే లోపలే కంప్లీట్ చేసుకుంటాను. నేను తను వచ్చిన తర్వాత ఏంటి స్టడీస్ అయ్యాయి అండ్ కాలేజ్లో ఏంటంటే జరిగాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకుంటుంది. అలాంటప్పుడు నేను తనతో టైం స్పెండ్ చేయాలి కదా. మనం కూడా మన పనుల్లో బిజీ అవ్వకూడదు. పిల్లల కోసం కూడా కొంచెం టైం ఇచ్చి వాళ్ళ సంగతులన్నీ కనుక్కుంటే మంచిదని చెప్పేసి నేను అనుకుంటాను. చిన్నపిల్లలు అవ్వనివ్వండి, పెద్ద పిల్లలు అవ్వనివ్వండి. సో ఇంకా పల్లీలు అయితే చల్లారిపోయాయి. ఇవైతే ఇదిగోండి ఈ బాక్స్లో అయితే ఉంచేస్తున్నాను అనమాట. అండ్ ఈ చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత మరి నేను కూడా ఏ పనులు చేయలేదు, రిలాక్స్ అయ్యాను కాసేపు. ఇంకా మధ్యాహ్నం టీ పెట్టేసరికి ఈరోజు ఏం చేద్దాం అనుకుంటే ఏంటి ఐడియా తోచలేదు. సడన్గా నాకు గుర్తొచ్చింది, ఆనియన్ పరోటా చేశానమాట. చట్పటాగా చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాను, చాలా టేస్టీగా వచ్చింది. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ తాపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చకపోయినా మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.